ఓ పక్కన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తరహాలోనే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలి విలవిలలాడుతోంది. దాన్ని ఎలాగ రన్ చేయాలన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రస్తుతం అమెరికా వేసే బిచ్చం మీద, యూరోపియన్ యూనియన్ వేసే బిచ్చం మీద, అది కూడా ఉగ్రవాద బాధిత దేశంగా వేసేటువంటి బిచ్చం మీద బ్రతకాల్సిందే తప్పించి సొంతగా సీన్ లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం వెంటాడుతోంది, వేటాడుతోంది. తాజాగా చూసినా కూడా అదే కనబడుతుంది. పాకిస్తాన్ పెట్టుబడిదారుల సదస్సు అని పెట్టింది. వచ్చినటువంటి వాడు లేడు, బడా పారిశ్రామికవేత్తలు లేరు, విదేశీ శక్తులు లేరు, విదేశీ ఆర్థిక వ్యవస్థలు రావట్లేదు. ఎందుకంటే నిత్య సంఘర్షణలతో ఉండేటువంటి దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవడూ రాడు. గతంలో మన దగ్గర బాంబేలో ఉద్రిక్తతలు సృష్టించిన, బెంగళూరులో సృష్టించిన, ఇక్కడున్న ఫైనాన్షియల్ హబ్స్ మీదనే అటాక్స్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు తీవ్రవాదులు. అక్కడే పేలుళ్ళకి పాల్పడేవాళ్ళు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఆయా నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి రానియకుండా ఆడేటటువంటి నాటకం అన్నమాట. ప్రస్తుతం పాకిస్తాన్లో ఎవరు నాటకం ఆడక్కర్లేదు, వాళ్ళు సృష్టించినటువంటి టైం బాంబులు లాంటి తీవ్రవాదులు వాళ్ళనే వేటాడుతున్నటువంటి వేళ పాకిస్తాన్కి వచ్చేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోవడం అన్నటువంటిది అతిపెద్దదైనటువంటి సమస్య కూర్చుంది.